రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. ఒక మే నెలలోనే 11.05 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులయ్యారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తయిన పరిశీలన మేరకు 31,084 కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హులుగా తేల్చి డైనమిక్ కీ రిజిస్టర్ (డీకేఆర్లో) నమోదు చేశారు. ఈ కార్డులోని లబ్ధిదారుల సంఖ్య 93,584. అదేవిధంగా పాత కార్డులో చేర్చేందుకు 10,12,199 మంది కుటుంబ సభ్యులను అర్హులుగా తేల్చి డీకేఆర్లో నమోదు చేశారు. ఇలా మొత్తం 11.05 లక్షల మంది మే నెల నుంచి కొత్తగా రేషన్ పొందేందుకు అర్హులయ్యారు. వీరందరికీ మే నెల నుంచి రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం అందనున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్నవారితో పాటు కొత్తవారికి కలిపి అవసరమైన రేషన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రేషన్ బియ్యం కోటా అదనంగా 4,431 టన్నులు పెంచి సరఫరా చేస్తున్నారు. రేషన్ లబ్ధిదారులకు బియ్యం కోటా 2025 జనవరిలో 1.79 లక్షల టన్నులు ఉండగా మే నెల వచ్చేసరికి 1.86 లక్షల టన్నులకు పెరిగింది. దరఖాస్తుదారుని పరిశీలించి విడతల వారీగా కార్డులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల్ని చేరుస్తున్నారు. పెళ్లికి ముందు వేర్వేరు కుటుంబ కార్డులలో ఉన్న భార్యాభర్తలకు కొత్తగా ఒకే కార్డు జారీ చేస్తున్నారు.